హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో మనం ఈరోజు ప్రాబ్లం చూసుకున్నట్టయితే ఇది SSC 2003లో అడిగాడు, BEDలో 2010లో అడిగాడు. సో ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, సో మనం ఇఫ్ ద సమ్ ఆఫ్ ది టూ నెంబర్స్ ఈస్ 42 అంటే ఒక టూ నెంబర్స్ యాడ్ చేస్తే 42 వచ్చిందంట. సో ప్రోడక్ట్ వచ్చేసి అండ్ ది ప్రోడక్ట్ ఈస్ 437 అంట. ఓకే, ఫైండ్ ది అబ్సల్యూట్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ నెంబర్స్. సో ఆ రెండింటికి నెంబర్స్ యొక్క డిఫరెన్స్ ఏంటో మనం అనుకోవాలి. ఓకే, లెట్స్ చూసుకున్నట్లయితే మనం సో ఎక్స్ ఒక నెంబర్, వై ఒక నెంబర్ తీసుకుంటాం. సో ఈ రెండింటిని మనం ఏం చేయాలి, ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. సమ్ సో యాడ్ ఈక్వల్ ఎంత మనకి 42. సో నెక్స్ట్ చూసుకున్నట్టే దేర్ ప్రోడక్ట్ అన్నాడు. సో ప్రోడక్ట్ అంటే ఏంటి, సింపుల్ XY ఈజ్ ఈక్వల్ టు 437. ఇక్కడ దాకా అందరూ మనం ప్రాబ్లమ్ అనేది ఈజీగా సాల్వ్ చేస్తాం. తర్వాత అనేది మనకు అర్థం కాదనమాట. అంటే మనం దీనిలో ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అని తీసేసుకొని దాన్ని దీనిలో సబ్స్టిట్యూషన్ చేస్తాం, ఒకసారి రాదనమాట. ఇక మనం సింపుల్ ఒక చిన్న ఫార్ములా వాడతాం, దానివల్ల మనకి ప్రాబ్లం అనేది సింపుల్ అయిపోతుంది అనమాట. సింపుల్ ఇక్కడ మనం మైనస్ అంటే మన డిఫరెన్స్ వాడి మనం మైనస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒక ఎడిషన్ ఫైండ్ చేయాలి, మనం ప్లస్ తీసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ 4x ఇంటూ వై. ఓకే, మనం దీని మళ్ళీ ఒకసారి సాటిస్ఫై చేసుకోండి, మీరు సాటిస్ఫై చేసుకోండి. ఒక ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది ఈజీగా. సో మనం x మైనస్ వై అంటే డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు సో రూట్ ఆఫ్ x ప్లస్ వై అన్నారు కదా. సో x ప్లస్ వై వాల్యూ అంతా మనకి 42. సో సింపుల్ గా 42 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ x ఇంటూ వై అంతా మనకి 437. సో ఓకే, కంప్లీటెడ్. సింపుల్ గా x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత, సింపుల్ గా రూట్ ఆఫ్ సో మనకి ఏమంతా సింపుల్ గా 1764 మైనస్ 1748. మన ఫైనల్ అవుట్పుట్ ఏముంది, x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత, రూట్ ఆఫ్ 16. సో రూట్ ఆఫ్ 16 మనం ఏం రాసుకోవచ్చు, సింపుల్ గా 4. దట్స్ ఆల్. సో ప్రాబ్లం అనేది కంప్లీట్ అయినట్టే. సో మనకి ఇది అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఓకే, థ్యాంక్ యూ.